Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. So this video is a part of complete the most important grammatical rules and 50 most important grammatical rules. సో ఆ 50 ఇంపార్టెంట్ రూల్స్ అనేటివి నేను డిఫరెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డిఫరెంట్ వీడియోస్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. ఓకే, సో డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన ఇంగ్లీష్ సెక్షన్స్ అంతా కూడా అనలైజ్ చేసి అందులో ఎక్కువగా రిపీట్ అయిన వాటిని మీకు ఇక్కడ ద మోస్ట్ 50 ఇంపార్టెంట్ గ్రామటికల్ రూల్స్గా నేను ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ రూల్స్ పైన బేస్ అయి క్వశ్చన్స్ రావడానికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ, డూ నాట్ స్కిప్ ద వీడియో ఇన్ బిట్వీన్ సో దట్ యూ విల్ గెట్ కమాండ్ ఓవర్ ద రూల్స్. ఓకే, సో కంప్లీట్గా వాచ్ చేయండి, మీకు అప్పుడే కమాండ్ వస్తుంది. ఓకే, ఇఫ్ యూ విష్ యూ కెన్ ఆల్సో నోట్ ద గ్రామటికల్ రూల్స్. ఓకే, రూల్స్ నోట్ చేసుకోండి, డెఫినెట్గా మీకు ఏ ఎగ్జామ్లోనైనా ఇది యూస్ అవుతుంది. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడనంటే ఫైండ్ ద పార్ట్ దట్ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. ఓకేనా, సో ఏ పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది అని అడిగాడు. అంటే ఇది గ్రామటికల్ రూల్ పైన బేస్ అయిన క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ ఏమంటామండి, స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ అని అంటాం. అంటే ఒక క్వశ్చన్ని డివైడ్ చేస్తారు 4 or 5 పార్ట్స్గా. ఓకేనా, ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంటే అది ఆ పార్ట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ దెన్ అవర్ ఆన్సర్ విల్ బి నో ఎర్రర్ అవుతుంది. దట్ ఈస్ ఏ. బ్యాంకింగ్ అయినా, ఎస్ఎస్సి అయినా, గ్రూప్స్ అయినా, ఎందులో అయినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో చూడండి క్వశ్చన్, అశోక్ రియలైజ్డ్ దట్ హీ హ్యాస్ లైడ్ టు వినీత్. ఇక్కడ అశోక్ గ్రహించాడట, ఏమనండి, హీ హ్యాస్ లైడ్. ఓకేనా, హీ హ్యాస్ లైడ్ అంటే అతను అబద్ధం చెప్పాడు. లై అని అంటే అబద్ధం చెప్పడం. టు వినీత్ అంటే వినీత్కి అబద్ధం చెప్పానని ఏంటండి, గ్రహించాడు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇస్ దర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి? సో ఇక్కడ చూడండి మనకు గ్రామటికల్ రూల్ పైన బేస్ అయిన క్వశ్చన్. ఒకసారి రూల్ చూడండి ఇక్కడ, we use the past perfect tense to express a past activity or action that happened before another past action or before a particular time in the past. ఒకసారి రూల్ పర్ఫెక్ట్గా కనుక చూసేది ఉంటే చూడండి ఇక్కడ, ఇఫ్ 2 past action happened. ఓకేనా, 2 past actions happened. 2 పాస్ట్లో కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, 2 పాస్ట్లో కంప్లీట్ అయిపోయాయి. ఓకే, 2 కంప్లీట్ అయిపోయినప్పుడు ఒకటి ముందు ఒకటి వెనక అయిపోయింది. ఓకేనా, ఆ ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్కి మనం యూజ్ చేయాల్సిన టెన్స్ ఏంటనంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. తర్వాత జరిగిన యాక్షన్ ఉంది కదా, దీనికి సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలండి, సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఈ టెన్స్లో అనగానే మనకు స్ట్రక్చర్ గుర్తు రావాలి కంప్లీట్గా. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ తర్వాత V2 వస్తుంది, ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్. ఓకేనా, ఆబ్జెక్ట్ అయినా ఏదైనా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్టు హ్యాడ్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ 3 వస్తుంది, దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అని అంటాం, ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ అంటే ఆబ్జెక్టు అలాంటిది. ఓకేనా, సో చూడండి సబ్జెక్టు సింగులర్ అయినా హ్యాడే యూజ్ చేస్తాం, సబ్జెక్టు ప్లూరల్ అయినా కూడా హ్యాడే యూజ్ చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్లో. ఓకే, అంటే 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు, ఒకటి ముందు ఒకటి వెనక అయిపోయినప్పుడు ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్టు, తర్వాత కంప్లీట్ అయిపోయిన యాక్షన్కి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి అనేది రూల్. ఒకసారి క్వశ్చన్ చూడండి మళ్ళీ, అశోక్ రియలైజ్డ్, అశోక్ గ్రహించాడు ఏమని, అతను అబద్ధం చెప్పానని. చూడండి ఫస్ట్ అబద్ధం చెప్పాడు, తర్వాతనే గ్రహించాడు ఇక్కడ, అంతే కదా, చెప్పాననే గ్రహించాడు కదా. ఓకేనా, అంటే ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఏంటి, అతను అబద్ధం చెప్పడం. ఓకేనా, తర్వాత జరిగిన యాక్షన్ ఏంటండి, అతను రియలైజ్ కావడం, అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ షుడ్ బి ఏంటండి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్కడుంది, సబ్జెక్ట్ చూడండి, ఇది సబ్జెక్ట్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్టు. ఓకేనా, ఆ తర్వాత హ్యాడ్ రావాలి, ఆ తర్వాత V3 రావాలి. ఓకేనా, లైడ్ అనేది V3 అండి, లై అనేది V1. ఓకేనా, లైడ్ అనేది V2 అవుతుంది, V3 కూడా అవుతుంది. ఇది ఓకే. ఓకేనా, ఏం రావాలి, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ రావాలి. ఏమొచ్చిందండి, హ్యాజ్ వచ్చింది. ఓకేనా, హ్యాజ్ వచ్చింది. అంటే ఏ పార్ట్లో మిస్టేక్ ఉందండి, పార్ట్ సి హ్యాజ్ ఎ గ్రామటికల్ ఎర్రర్. చూడండి నెక్స్ట్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి.
సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు V2 అండ్ ఆబ్జెక్ట్, అంతే కదా. చూడండి, తర్వాత జరిగిన యాక్షన్ ఏంటి? అతను రియలైజ్ కావడం. ఎవరు రియలైజ్ అయ్యారు? అశోక్, అతనే కదా సబ్జెక్ట్ ఇక్కడ. తర్వాత ఏం రావాలి? V2 రావాలి. రియలైజ్ అనేది V1, రియలైజ్ అనేది V1, రియలైజ్డ్ అనేది V2, రియలైజ్డ్ అనేది V3 కూడా అవుతుంది. V2 అయితే రియలైజ్డే కదా, కాబట్టి ఈ పార్ట్ కరెక్టే ఉంది. ఓకేనా. సో ఇది ఎక్కడ ఎర్రర్ ఉందండి? పార్ట్ సి హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. రిమైనింగ్ పార్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చాయి. నెక్స్ట్ రావడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్, అంటే సేమ్ రూల్ పైన బేస్ అయ్యే క్వశ్చన్. ఇలా క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు ఆ క్వశ్చన్ ఎలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది తెలుస్తుందండి. చూడండి, ఈవెంట్ మేనేజర్స్ హ్యావ్ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ ద మ్యాచ్ బిఫోర్ వీ రీచ్ ద స్టేడియం. చూడండి, రెండు యాక్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి? అక్కడ వాళ్ళు విన్నర్స్ని డిక్లేర్ చేయడం, విన్నర్ని డిక్లేర్ చేయడం. ఇంకొకటి ఏంటి? మేము స్టేడియానికి వెళ్ళడం. ఓకేనా. ఏది ముందు జరిగింది? చూడండి, ఈవెంట్ మేనేజర్స్ హ్యావ్ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ ద మ్యాచ్ బిఫోర్ వీ రీచ్డ్ ఇట్, అంటే మేము వెళ్ళకంటే ముందే వాళ్ళు డిక్లేర్ చేశారు. ఫస్ట్ జరిగింది ఏంటి? వాళ్ళు డిక్లేర్ చేయడం. నెక్స్ట్ జరిగింది ఏంటి? మేము స్టేడియంకి వెళ్ళడం. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈ సబ్జెక్ట్ హ్యాడ్ V3 ఆబ్జెక్ట్, అంతే కదా. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటండి? వీళ్ళు డిక్లేర్ చేయడం. ఎవరు సబ్జెక్టు? ఈవెంట్ మేనేజర్స్ సబ్జెక్ట్. ఆ తర్వాత ఏం రావాలి? హ్యాడ్ రావాలి. ఆ తర్వాత ఏం రావాలి? పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. చూడండి, ఇక్కడ ఏముంది? హ్యావ్ ఉంది. ఏం రావాలి? హ్యాడ్ అనేది రావాలి. ఓకేనా. డిక్లేర్ అనేది V1, డిక్లేర్డ్ అనేది V2 అవుతుంది, డిక్లేర్డ్ అనేది V3 కూడా అవుతుంది. ఇది V3 అవుతుంది కదా. ఓకే, V3 కరెక్ట్. ఏం రావాలి? హ్యావ్ అనేది ఇచ్చాడు. ఏ ప్లేస్లో? హ్యాడ్ రావాల్సిన ప్లేస్లో. అంటే ఏ పార్ట్లో మిస్టేక్ ఉందండి? పార్ట్ డీలో మిస్టేక్ ఉంది. అంటే పార్ట్ బిలో మిస్టేక్ ఉంది. పార్ట్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండి? సబ్జెక్ట్ V2. ఓకేనా. బిఫోర్, ఇగో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ V. తర్వాత ఏంటి? రీచ్డ్ అనేది V2 అవుతుంది కదా, కాబట్టి ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ బి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో 2 క్వశ్చన్స్ తోటి మీకు కంప్లీట్ గ్రిప్ వస్తుంది. ఇంకా ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సేమ్ రూల్ అండి. ఇదేమో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్, అంటే ఆ రూల్ పైన ఇంతకు ముందువి స్పాటింగ్ ఎర్రర్స్. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సేమ్ రూల్ పైన. అది చూడండి, క్యాబినెట్ సబ్ కమిటీ స్పేస్ డెసిషన్ బిఫోర్ ద పబ్లిక్ ఆస్క్డ్ ఫర్ ఇట్. అంటే ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఒక డెసిషన్ తీసుకుందని ఎలా తెలుస్తుంది? ఇగో ఆప్షన్స్ అన్నీ కూడా టేక్ అండ్ టుకే ఉంది కదా, అంటే తీసుకోవడానికి సంబంధించింది. ఓకేనా. ఏది తర్వాత జరిగింది? పబ్లిక్ అడగడానికంటే ముందే వీళ్ళు డెసిషన్ తీసుకున్నారట. అంటే ఫస్ట్ డెసిషన్ తీసుకుందే ఫస్ట్ కదా, తర్వాత ఏం జరిగింది? పబ్లిక్ అడిగారు. ఓకేనా, అది సెకండ్. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్, సబ్జెక్టు హ్యాడ్ V3, అంతే కదా. నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? క్యాబినెట్ సబ్ కమిటీ. ఇదంతా కూడా మొత్తం సబ్జెక్టే. తర్వాత ఏం రావాలి? హ్యాడ్ రావాలి, అంతే కదా. ఆ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. V3 ఏంటి మరి? ఇగో టేక్ అనేదే V1. ఓకేనా, దీనికి V3 రావాలి. మనకి ఎలా తెలుస్తుంది? మన అన్నీ కూడా అవే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకేనా. V2 ఏమవుతుందండి? టుక్ అవుతుంది. V3 ఏమవుతుంది? టేకెన్ అవుతుంది. ఓకేనా, V3 టేకెన్ అవుతుంది. చూడండి, సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? హ్యాడ్ రావాలి. ఇవో హ్యాజ్ వచ్చింది కదా, ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్. ఈజ్ వచ్చింది కదా, ఎలిమినేటెడ్. హ్యాడ్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇది ఓకే. కానీ హ్యాడ్ తర్వాత ఏం రావాలి? టేకెన్ రావాలి. చూడండి, టుక్ అనేది ఏంటి? V2. అసలు ఈ ఆప్షనే రాంగ్గా ఉందండి. హ్యావ్ వస్తుందా? రాదు. హ్యాడ్ టేకెన్ వచ్చింది కదా, కాబట్టి 5th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ఎందులో ఉండాలి? చూడండి, బిఫోర్ పబ్లిక్ అనేది సబ్జెక్టు. ఇగో ఆస్క్డ్ అనేది ఏంటండి? V2. ఇది కరెక్ట్ కదా, మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ కాబట్టి ఇక్కడ మనకు మ్యాటర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో ఇలా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందేమో స్పాటింగ్ ఎర్రర్స్, ఇప్పుడు ఇదేంటండి? మనకు ఇదేంటిగా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఓకే, సో ఇది స్కిప్ చేయకుండా మీరు వాచ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హీ అనేది. ఓకే, హీ
హీ ఈజ్ బోత్ కైండ్ అండ్ బ్రేవ్, బట్ హీ ఈజ్ కైండర్ దెన్ బ్రేవ్. ఓకేనా, ఇప్పుడు రెండు క్వాలిటీస్ ఉన్నాయండి. హీ, ఓకేనా, హీ అనేది ఒకటి, ఇది ఒకటి టైపింగ్ ఎర్రర్ అండి. ఓకేనా, అది ఏం కన్సిడర్ చేయకండి. హీ అనే ప్లేస్లో హీస్ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు హీ ఒక పర్సన్ ఉన్నాడండి. అతను ఎలాంటి రెండు క్వాలిటీస్ ఉన్నాయట, ఒకటి కైండ్ అండ్ ఇంకొకటి ఏంటి, బ్రేవ్. ఒకటి కైండ్ అండ్ బ్రేవ్. సో ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. మరి ఈ రెండింటి మధ్యలో కంపేర్ చేసినప్పుడు అతను ఎక్కువ కైండ్గా ఉన్నాడా, దయగలవాడా, లేదంటే ధైర్యవంతుడా? ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు. ఓకేనా, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏం రూల్ అప్లై అవుతుంది? ఓకేనా, ఏం రూల్ అప్లై అవుతుందంటే చూడండి, మనకు యాడ్జెక్టివ్స్కి పాజిటివ్ డిగ్రీ, ఇక్కడ ఏంటంటే కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మాల్. ఓకేనా, ఇది స్మాల్. దీనికి మనకేంటండి లాస్ట్కు ఈఆర్ పెట్టడం వల్ల ఇది వస్తుంది. ఓకేనా, స్మాలర్. ఇదేంటండి, స్మాలెస్ట్. దీనికి సపరేట్గా టాపిక్లో మీకు డిస్కస్ చేస్తానండి ఇవన్నీ ఎలా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గ్రేట్. ఓకేనా, గ్రేట్. ఇదేంటండి, గ్రేటర్. ఇదేంటి, గ్రేటెస్ట్. ఓకేనా, ఇది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కైండ్. ఓకేనా, ఇదేంటండి, కైండర్. ఇదేంటి, కైండెస్ట్. ఓకే, ఇది. సో మనం ఈఆర్తోని ఫామ్ చేస్తున్నాం, కానీ కొన్ని అలా ఉండవు. ఓకేనా, డిఫికల్ట్ అనేది ఉంది. ఇది డిఫికల్టెస్ట్ కాదు. దీనికి ముందు ఏం పెడతామనంటే మోర్ పెడతాం, మోర్ డిఫికల్ట్. దీనికి ముందు ఏం పెడతామనంటే మోస్ట్, అంటే మోస్ట్ డిఫికల్ట్. ఇదే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈఆర్తోని ఫామ్ చేస్తున్నామో అది ఓకే, కానీ చూడండి ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం, కంపారిజన్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఇద్దరి మధ్యలో కంపేర్ చేసినప్పుడు కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఒకసారి క్వశ్చన్ చూడండి, హీఈస్ బ్రేవర్ దాన్ హిస్ బ్రదర్. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి ఇక్కడ. ఇతను బ్రేవే, ఇతను బ్రేవ్. ఇతను ధైర్యవంతుడే, ఇతను కూడా ధైర్యవంతుడే. బట్ హీఈస్ ఏంటంటే ఎక్కువ ధైర్యవంతుడు అని అంటున్నాం. కాబట్టి దీనికి కంపారేటివ్ డిగ్రీ రావాలి. బ్రేవ్కు కంపారేటివ్ డిగ్రీ ఏంటండి, బ్రేవర్. అంతే కదా. ఓకేనా, బ్రేవర్ అనేది కంపారేటివ్ డిగ్రీ. ఓకేనా, కాబట్టి హీఈస్ బ్రేవర్ అని కంపారేటివ్ డిగ్రీని వాడాం. ఇద్దరి మధ్యలో ఉన్నాయి కాబట్టి. ఓకేనా, హీ అండ్ హిస్ బ్రదర్. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, హీఈస్ బోత్. అతను రెండు, ఒకటి ఏంటి, కైండ్ అండ్ బ్రేవ్. ఈ రెండు క్వాలిటీస్ ఈ పర్సన్కి సంబంధించినవి. సంబంధించినవి. కానీ రెండింటి మధ్యలో కంపేర్ చేసినప్పుడు ఇతను ఎక్కువ ఏంటి ఏమంటున్నాడు, ఎక్కువ కైండ్ అని అంటున్నాడు. అంటే చూడండి రూలు, ఇఫ్ టూ క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ ఆర్ కంపేర్డ్. ఓకేనా, టూ క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్, ఒకటే పర్సన్ యొక్క రెండు క్వాలిటీస్ కంపేర్ చేసినప్పుడు మనం మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా, మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ వాడాలి. అంటే ఈఆర్తోని ఫామ్ అయినా కూడా మనం మోర్ ప్లస్ ఏం వాడాలి, పాజిటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా, అంటే ఇలా ఈఆర్తోని రావద్దు అని మీనింగ్ మనం. ఓకేనా, సో ఇది చూడండి మనకి ఇప్పుడు హీ ఈజ్ కైండర్. ఓకేనా, హీ ఈజ్ కైండర్. కైండర్ అనేది కంపారేటివ్ డిగ్రీ కదా, కానీ ఏం వాడాలి మనం, మోర్ ప్లస్ ఏం వాడాలి, పాజిటివ్ డిగ్రీ వాడాలి. దీనికి పాజిటివ్ డిగ్రీ ఏంటి, కైండ్ అనేది పాజిటివ్ డిగ్రీ. కాబట్టి ఇది ఏం వాడాలండి, హీ ఈజ్ మోర్ కైండ్ దాన్ బ్రేవ్ అనేది రావాలి. ఓకేనా, అంటే కైండర్ అనేది ఇక్కడ రావాలి. అంటే ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఓకేనా, పార్ట్ డీలో మిస్టేక్ ఉంది. మనకి పార్ట్ డీలో మిస్టేక్ ఉంది. ఇది పార్ట్ ఏ అండి, ఇది పార్ట్ బి, ఇది పార్ట్ సి, ఇది పార్ట్ డి. ఓకే, ఇది. సో మనకి ఏంటండి, నెక్స్ట్ది కూడా మనకు పాజిటివ్ డిగ్రీలో ఉండాలి. కాబట్టి బ్రేవ్ అనేది పాజిటివ్ డిగ్రీ కదా, ఇది ఓకే. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో దీనికి ఈ యాడ్జెక్టివ్ పార్ట్ అనేది సపరేట్గా మీకు ఒక టాపిక్గా నేను డిస్కస్ చేస్తాను. అక్కడ మీకు కంప్లీట్గా మీకు తెలుస్తుంది. ఓకే, ఇది క్వశ్చన్ వేలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, like the video, share this video with your friends who are preparing for competitive exams, and also consider subscribing to our channel. So next పార్ట్లో కూడా డిఫరెంట్ రూల్స్ పైన డిస్కస్ చేస్తానండి మీతోటి. చాలా ఇంపార్టెంట్ రూల్స్ అన్నీ, ఇవన్నీ నోట్ చేసుకోండి. మీకు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి. ఓకే.